నేపాల్ వరదల్లో కర్నూలు జిల్లా ఆతోనికి చెందినటువంటి వారు చిక్కుకున్నారు. భాస్కర శాస్త్రి కుటుంబానికి చెందిన నలుగురు వరదల్లో చిక్కుకుపోయారు. వీరితో పాటు 140 మంది వరదల్లో చిక్కుకున్నారు. గ్రూప్ వీసా నిబంధనలతో వీరంతా తిరుగు ప్రయాణంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 156 మందితో కలిసి వెళ్లిన వీరు వారంతా కలిసి వస్తేనే భారత్ కు అనుమతించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో యాత్రికుల కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని వేడుకుంటున్నారు. బాధితులకు స్థానిక ఎమ్మెల్యే ఆతోని ఎమ్మెల్యే పార్థసారథి ధైర్యం చెప్పారు. ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక ఈ నెల 18న ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీరంతా కూడా మానస సరోవర్ యాత్రకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి నేపాల్ వరదల్లో చిక్కుకున్నారు. భారతదేశానికి చెందినటువంటి దగ్గర ఒక 150 మంది వరకు ఈ వరదల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నేపాల్ వరదల్లో కర్నూలు జిల్లా ఆతోనికి చెందినటువంటి వారు కూడా చిక్కుకున్నారు. భాస్కర శాస్త్రి కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఈ వరదల్లో చిక్కుకుపోయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అలాగే వీరితో పాటు మరో 140 మంది కూడా ఈ వరదల్లో చిక్కుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. మాధవి, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆదోను వాసులు నేపాల్ వరదల్లో చిక్కుకోవడం జరిగింది. నేపాల్ లో సంభవించినటువంటి ఆకస్మిక వరదల్లో ఆదోను సంబంధించిన ఒక కుటుంబం చిక్కుకోవడం జరిగింది. మానస సరోవర యాత్రకు వెళ్ళినటువంటి వీరిలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు చిక్కుకోవడం జరిగింది. అయితే వీరికి సంబంధించి దాదాపు 160 మందితో కలిసి ఆ యాత్రకు వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఈ యాత్రల్లో ఈ నెల 18వ తేదీన బయలుదేరినట్లు సమాచారం అందుతుంది. ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మానస సరోవర్ అనే యాత్రకు వెళ్ళడం జరిగింది. వీరిలో ఆదోనికి సంబంధించినటువంటి భాస్కర్ శాస్త్రి ఆ కుటుంబం కొడుకు, అదే విధంగా కోడలు, భార్య మొత్తం నలుగురు చిక్కుకోవడం జరిగింది. మొత్తం 156 మంది యాత్రికుల్లో 150 మంది 140 మంది దాకా మార్గ మధ్యంలో భారీలో వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. వీరంతా రావాలంటే గ్రూప్ వీసా నిబంధనల ప్రకారం ప్రయాణం చేయాలంటే మొత్తం కలిసి వస్తే తప్ప మన భారతదేశానికి రాని పరిస్థితి అనేది చెబుతూ ఉన్నారు. ఒకేసారి 156 మంది వస్తే భారత్కు అనుమతిస్తారు, లేకపోతే లేదు అనే దాంట్లో ఆ కుటుంబంతో పాటు మిగతా యాత్రికులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బాధితులకు స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే యాత్రలకు వెళ్ళారు వీళ్ళంతా ఒక ప్రైవేట్ ఏజెన్సీ తరపున ఈ యాత్రకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ నలుగురితో పాటు మిగతా 140 మంది కూడా ఒకే దగ్గర ఉన్నారా? వారంతా ఒక చోటనే ఉండడం జరిగిందా, లేదా వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా ఉన్నారా? అది వీరంతా ఒకే ప్రాంతంలో లేరు. కొంతమంది వచ్చేసి ఆ రోడ్డు ప్రాంతంలో ఎవరైతే చిక్కుకున్నారో ఆ ప్రాంతంలో కొంతమంది చిక్కున్నారు, కొంతమంది ఇతర చోట ఉన్నారు, కొంతమంది కాంటాక్ట్ కాలేదు అనేది ఎవరైతే ఈ అక్కడ చిక్కుకున్నటువంటి భాస్కర్ శాస్త్రి కుమారుడైనటువంటి రఘునాథ్ శాస్త్రికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఫోన్ ద్వారా ఆ సమాచారం తీసుకోవడం జరిగింది. ఒకే చోట లేము, తమ కుటుంబం ఒక చోట ఉంది, కొంతమంది ఇంకో చోట ఉన్నారు, వీరంతా ఒకే చోట కలిసే తప్ప భారతదేశానికి తిరిగి రాని పరిస్థితి అనేది ఎవరైతే భాస్కర్ శాస్త్రి కొడుకు ఉన్నాడో రఘు శాస్త్రి చెప్పడం జరిగింది. రఘు శాస్త్రి అదే విధంగా భాస్కర్ శాస్త్రి భార్య శారద, రఘు శాస్త్రి భార్య హన్విక మొత్తం నలుగురు ఒకే చోట ఉన్నారనే సమాచారం అంటుంది. అయితే ఎవరైతే భాస్కర్ శాస్త్రి ఉన్నాడో భాస్కర్ శాస్త్రికి ఆరోగ్యం కూడా సక్రమంగా లేదు అనేది ఒక సమాచారం అంటుంది. వీరంతా ఒకే చోట ఉన్నారు. మిగతా వారు దాదాపు 156 మంది యాత్రికులు వెళ్లడం జరిగింది. వీరిలో 140 మంది మార్గ మధ్యంలో భారీ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం ఉంది. అంటే మొత్తం 156 మంది ఒకే చోటకు వస్తే తప్ప భారతదేశానికి తిరుగు రారు అనేది చెబుతూ ఉన్నారు. వీరంతా ఒకే వీసా ద్వారా, అంటే గ్రూప్ వీసా అని ఉంటుంది, గ్రూప్ వీసా ద్వారా వెళ్ళినటువంటి మొత్తం యాత్రికులంతా ఒకే చోటకి వస్తే తప్ప భారతదేశానికి రారు అనేది ఆ సమాచారం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలా. అక్కడ చిక్కుకున్నటువంటి వారిని ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కానీ సురక్షితంగా ఒక చోటకు చేర్చి మొత్తం భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు ఆదోన్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనేది కానీ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
అనేక మంది వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. నేపాల్ పెద్ద ఎత్తున వరదలు రావడము, ఎవరైతే టూరిస్టులు అక్కడికి ఏదైతే నేపాల్ లో ఉన్నటువంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉంటాయి, ఆ పర్యాటక ప్రాంతాలని చూడడానికి భారతదేశం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళినటువంటి అనేక మంది అక్కడ చిక్కుకోవడం జరిగింది. వీరిలో దాదాపు 156 మంది వెళ్లడంతో ఎక్కడెక్కడ ఎవరున్నారు అనేది మాత్రం తెలియని పరిస్థితి, కొంతమంది ఫోన్లు పనిచేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే రఘుశాస్త్రి ఉన్నారో మొత్తం మిగతా వారిని కూడా ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఉన్నారనేది ఆరా తీస్తున్నప్పటికీ కొంతమంది ఫోన్ కాంటాక్ట్ కాలేదు అని చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఆ కుటుంబంతో కానీ మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబం ఎక్కడ చిక్కుకున్నారు ఏంటి అనేది ఆరా తీస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ సమాచారం ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం ఉంటుంది. ఆదోని వాసుల్లో మాత్రం ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 చిక్కుకోవడంతో ఆదోన్లో మాత్రం ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరితో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎంతమంది చిక్కుకున్నారనే దానిపైన ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆరా తీస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మాధవి. థ్యాంక్ యూ ప్రసాద్. హిమాలయ దేశం నేపాల్లో జల ప్రళయం సంభవించింది. నేపాల్ చైనా బోర్డర్లో రాకాసి వరదలు విలయతాండవం చేశాయి. ఆకస్మికంగా వచ్చిన వరద ధాటికి ఊళ్ళకు కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ ప్రకృతి బీభత్సంలో ఇప్పటి వరకు 162 మంది ప్రాణాలు కోల్పోగా మరో 750 మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక గల్లంతైన వారిలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 28 దేశాలకు చెందిన టూరిస్టులున్నారు. వారిలో 133 మంది భారతీయులు ఉండగా అందులో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇక మిగతా వారంతా అమెరికా, మలేషియా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన యాత్రికులని గుర్తించారు. టిబెట్ నేపాల్ సరిహద్దు రీజియన్ ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండ ప్రాంతాల నుంచి ఉధృతంగా దూసుకొచ్చిన బురద నీరు సరిహద్దుల్లోని రసువా, నువాకోట్ జిల్లాలోని గ్రామాలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేసింది. సరిహద్దు చెక్ పోస్టులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, చైనా కస్టమ్స్ కార్యాలయం, కీలకమైన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఈ వరద ధాటికి కొట్టుకుపోయింది. ఇక టిబెట్ నుంచి ఒక్కసారిగా వచ్చిన నీటి వరదకు నేపాల్లోని భోటే కోషి నది ఉప్పొంగింది. దీంతో నదీ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. పలు గ్రామాలు బురదతో శిథిలాల కింద కూరుకుపోయిన పరిస్థితి. 12కు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. దీంతో అక్కడ అంధకారం నెలకొంది. వరదలతో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం ఇటు రెస్క్యూ బృందాలకు పెద్ద సవాల్గా మారింది. ఇక నేపాల్ చరిత్రలోనే ఇంత పెద్ద ప్రకృతి విపత్తు జరగడం ఇదే తొలిసారి. అలాగే నేపాల్ వరదల దృశ్యాలు చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది, వణుకు పుట్టిస్తూ ఉంది. వరద ధాటికి పెద్ద బిల్డింగులు కూడా మాయమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భవనాలన్నింటినీ కూడా వరద నీరు తుడిచిపెట్టేసింది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి జనం కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. టిబెట్లోని ప్రాణ నష్టం కూడా సంభవించినట్టుగా తెలుస్తోంది. అక్కడ 3 మరణించగా 256 మంది కనిపించకుండా పోయారు. అలాగే మరోవైపు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ హెలికాప్టర్స్ ను రంగంలోకి దింపి చర్యలను ముమ్మరం చేశారు. అలాగే అక్కడ సైన్యం సైతం 14 హెలికాప్టర్స్, డ్రోన్ల సాయంతో రెస్క్యూ చర్యలను వేగవంతం చేసింది. ఇక మరిన్ని రెస్క్యూ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితుల సాయం కోసం నేపాల్ టూరిజం బోర్డు ఎమర్జెన్సీ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయం కోసం 1234 టోల్ ఫ్రీ నెంబర్ను, అలాగే 1144 హాట్ లైన్ నెంబర్, అలాగే టూరిస్ట్ పోలీస్ నెంబర్గా 9851289445 కి కాల్ చేయాలంటూ తెలియజేస్తున్నారు. me chamando.